వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్. సదస్సు కోసం 9 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఖాళీగా ఉన్న కుర్చీలు, నీరుగారిన కాంగ్రెస్ నేతలు. పర్యటనలో సీతక్కకు నిరసన సెగ, పోలీసుల జోక్యంతో చల్లబడ్డ వాతావరణం. తెలంగాణకు విరాళాల వెల్లువ, ఎస్బీఐ ఉద్యోగులకు 5 కోట్ల వితరణ. కేసీఆర్ సహా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు కోర్టు సమన్లు. ఒలింపిక్స్ లో దూసుకుపోతున్న భారత్ ఆటగాళ్లు ఈసారి టార్గెట్ పూర్తి చేస్తామంటూ సవాల్. ఫామ్ హౌస్ లో కేసీఆర్ మహాయాగం, మంచి రోజులు వస్తాయన్న ఆశలో గులాబీ నేతలు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆశించిన విజయం సాధించలేదనడానికి సదస్సులో కనిపించిన ఖాళీ కుర్చీలే నిదర్శనం అంటున్నారు ప్రతిపక్ష నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న సదస్సు కోసం 9.45 కోట్ల బడ్జెట్ కేటాయించిన కార్యక్రమానికి స్పందన కరువైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహించిన సదస్సు ప్రధాన హాలులో ఏర్పాటు చేసిన కుర్చీల్లో 30% ఖాళీగానే కనిపించాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సభావేదికపై ఉన్నప్పుడే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసీ మహిళను గాంధీ దవాఖానాలో గురువారం పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి కార్యకర్తలు, మహిళలు గాంధీ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో మంత్రి బాధితురాలను పరామర్శించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును భారీ స్పందన లభిస్తోంది. దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, సినీ ప్రముఖులు, వైద్యులు, ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సహా పలు రంగాల వారి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం 5 కోట్లను సీఎంఆర్ఎఫ్ కు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ కు స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి పలువురు బ్యాంకు ఉద్యోగులతో కలిసి అందించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. కేసీఆర్ సహా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. బ్యారేజీ కుంగిపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, ఈ అంశంపై విచారణ చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీనితో కోర్టు సమన్లు జారీ చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్లు జోరు మీదున్నారు. తాజాగా తెలుగమ్మాయి 400 మీటర్ల ఈవెంట్లో కాంస్యం సాధించింది. దీనితో భారత్ ఖాతాలోకి ఇప్పటి వరకు 20 పథకాలు చేరాయి. గతంలో టోక్యో పారాలింపిక్స్ లో 19 పథకాల రికార్డు బద్దలైంది. భారత్ ఖాతాలోకి ఇప్పటి వరకు 20 పథకాలు చేరాయి. అందులో 3 బంగారం, 7 రజతం, 10 కాంస్య పథకాలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన అథ్లెట్ దీప్తి శివాంజీ టీం కాంస్యం పథకం సాధించింది. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ ఢీలా పడిపోయింది. ఒకవైపు నేతల పార్టీల నుంచి వెళ్లిపోవడం, మరోవైపు కేసులు చుట్టుముట్టాయి. ఇది పైకి తెలిసి లోపల చాలా సమస్యలు వెంటాడుతున్నాయి కేసీఆర్ని. దీనితో కేసీఆర్ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీటి నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మహాయాగం తలపెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వేద పండితుల ఆధ్వర్యంలో మహాయాగం చేపట్టారు కేసీఆర్ దంపతులు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.